ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకము, దిగులు పడకము, నీకు సహాయము చేయువాడను నేనే. మిత్రులారా, బాగున్నారా? ఏం బాగుంటాలే అంటారా? నిజమే. తాత్కాలికమైన ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్న వారే. బ్రతుకు బరువై బలవంతంగా జీవిస్తున్నవారు, అప్పుల ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నవారు, బంధాలు భారమై బాధపడుతున్నవారు, బాధ్యత లేని బిడ్డలను మౌనంగా భరిస్తున్నవారు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో మనోవేదన చెందుతున్నవాడే. కొందరైతే ఈ సమస్యలను తట్టుకొనలేక తనువు చాలించడానికి కూడా సిద్ధపడుతున్నారు. దేవుని యందు ప్రియ సహోదరుడా, సహోదరి, అట్టి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? అట్లయితే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని యేసుక్రీస్తు వారు పలికిన ఆదరణకరమైన మాటలను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకు. నీవు ఏ సమస్యతో అయితే సతమతమవుతున్నావో ఆ సమస్య నీవైతే పరిష్కరించలేవేమో కానీ ప్రభు పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. కాబట్టి నీవు పడుచున్న బాధలు, ఇబ్బందులు, సమస్యలు అవి ఏవైతే ఉన్నాయో వాటిని దేవునికి అప్పగించు. వాటి నుంచి నీకు విడుదల కలగజేసి విశ్రాంతి అనుగ్రహించడానికి ప్రభువారు ఆశ కలిగి ఉన్నారు. దిగులు పడకు, బాధపడకు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ప్రతి సమస్య నుంచి నీకు విడుదల కలగజేసి ఆయన నీకు ఆనందకరమైన రోజులు కలుగజేయబోతున్నాడు. దేవుడు నీకు, నాకు, మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.